సోషల్ మీడియాలో చూసుంటారు. సేవ్ పునర్విక అని చాలామంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ న్యూస్‌లో అన్నిట్లో వీడియోస్ వస్తున్నాయన్నమాట. అసలుకేంటంటే ఒక చిన్న పాప ఈరోజు తను బతకాలంటే ఒక ఇంజెక్షన్ ఖర్చు ₹16,00,00,000 ఖర్చవుతుంది. ఇది 16,00,00,000 అనేసరికి చాలా షాక్ అయిపోయినా. నేనైతే అసలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా. మా పాప పరిస్థితి చూసి కూడా నేను చాలా ఇబ్బందికరంగా ఉంది. మిడిల్ క్లాస్ అనమాట వాళ్ళ ఫాదర్. కాబట్టి ఇలాంటివి అయినా జరిగినప్పుడు మనం హెల్ప్ చేస్తే ఇది గవర్నమెంట్‌కి రీచ్ అవ్వాలి. ఇంకా ఎవరైతే ఈ సినిమా హీరోసు, క్రికెటర్సు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరికీ న్యూస్ రీచ్ అవ్వాలి. కాకపోతే ఎప్పుడు ప్రభుత్వాలే ముందుకొస్తాయి, లేకపోతే హీరోలే ముందుకొచ్చి సేవ చేస్తారు, ఏదైనా హెల్ప్ చేస్తారనే దానికన్నా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ రిలీఫ్ ఫండ్స్, పీఎం రిలీఫ్ ఫండ్స్ ఇలా ఉంటాయి. వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. కానీ ఒక మిడిల్ క్లాస్‌లో ఏదైనా కష్టం వచ్చినా అలాంటి ఫాదర్‌కి గెలిపియాలంటే ప్రభుత్వాలే కాదు మన నుంచి కూడా సహాయం కావాలి. అలా ఈరోజు నేను నా యూట్యూబ్ నుంచి లాస్ట్ 1 ఇయర్ నుంచి యూట్యూబ్ చేస్తున్నాను. ఫస్ట్ పేమెంట్ వచ్చింది $114. ఏదో ఒక మంచి పనికే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ పేమెంట్‌ని. నేను $114 ఈరోజు ఆ పాపకి వాళ్ళ ఫ్యామిలీ నేను ఈరోజు ఆ పాపకి వాళ్ళ తండ్రి క్యూఆర్ కోడ్‌కే డైరెక్ట్ పంపించాను. మొత్తం ₹10,500 పంపించాను. ఇది నా వంతు. నాకు వచ్చిన యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ ₹10,500 పంపిస్తున్నాను. మీ నుంచి కూడా డైరెక్ట్ ఇంకా వేరే వాళ్ళకి వీళ్ళకి లేకుండా వాళ్ళ ఫాదర్ క్యూఆర్ కోడే నేను మీకు స్క్రీన్ ఎండ్‌లో ఇస్తాను. మీకు తోచినంత సహాయం మీ ఒక టీ ఖర్చు అనుకోండో, లేకపోతే ఏదైనా ఫుడ్ ఖర్చు అనుకోండో, ఒక బ్రేక్‌ఫాస్ట్ ఖర్చు అనుకోండో, లేకపోతే ఒక బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి ఉంచుకున్న డబ్బులు అనుకోండో, ఒక బుక్‌కి ఉంచుకున్న డబ్బులు అనుకోండో, లేకపోతే మీరు వర్క్ చేసే దాంట్లో ఒక్క రోజు శాలరీ అనుకోండో, ఏదైనా అనుకోండి. కానీ ₹1 నుంచి మీ ఇష్టం వచ్చినంత వరకు ఎంతో కొంత హెల్ప్ చేయండి. ₹1 అయినా విలువే. రేపు ఎందుకంటే ఆ పాప గాని బతికితే మనందరం గెలిచినట్టు, మన మిడిల్ క్లాస్ గెలిచినట్టు అనమాట. కాబట్టి ఈ వీడియోలో అందరికి షేర్ చేయండి. గవర్నమెంట్ అఫీషియల్స్‌కి కూడా ఇది రీచ్ అవ్వాలి. ఆల్రెడీ చాలామంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలా చేస్తున్నారు. ఈరోజు యూత్ ఒక చెడు విషయాన్ని ఎంత హైలైట్ అవుతుందో సోషల్ మీడియాలో, ఒక మంచి దానికి కూడా చాలా రెస్పాన్స్ వస్తుందని చెప్పి ఈరోజు చాటి చూపుతున్నారు. కాబట్టి అందరూ గ్రేట్. ఇలానే మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మీకు తోచినంత సహాయం మీకు చేయండి. జై హింద్.